టాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కెరీర్ పరంగా డల్ అయిందని చెప్పాలి. పెళ్లికి ముందు కమిట్ అయిన బేబీ జాన్ తప్ప మరే సినిమా అప్డేట్ కనిపించడం లేదు. దీనికి తోడు తను ఫలానా హీరోతో నటించబోతోంది అనే వార్తలు రెగ్యులర్ గా వస్తున్నాయి తప్ప తన నుంచి ఏ క్లారిటీ లేదు. కాకపోతే రెగ్యులర్ కాస్త డోస్ పెంచి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. పెళ్లికి ముందు కీర్తి కీ రోల్లో రివాల్వర్ రాణి అనే సినిమా అనౌన్స్ అయింది. అదేమైందో ఎవరికీ తెలీదు. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ కోసం అక్క అనే వెబ్ సిరీస్ చేసింది. ఆ మధ్య టీజర్ వచ్చింది అంతే. ఇవి కాక కన్నెవేడి అనే తమిళ్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా లేవు. తాజాగా తను రణబీర్ కపూర్ సరసన ఓ హిందీ సినిమాకు కమిట్ అయిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగు విషయంలోనూ చాలా మంది హీరోలతో నటించబోతుందనే వార్తలైతే వస్తున్నాయి, కానీ ఏదీ కన్ఫర్మ్ కాదు, జస్ట్ రూమర్స్ గానే ఉంటున్నాయి. అయితే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ పై మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటున్నారు. ఆ కారణంగానే సౌత్ లో ఎవరూ పట్టించుకోవటం లేదని, హిందీ మార్కెట్ పై ఫోకస్ చేస్తోందని, ఎక్స్పోజింగ్ పరంగానూ హద్దులు దాటేయడానికి సిద్ధమనే హింట్స్ ఇవ్వటానికే ఫోటో షూట్స్ అంటున్నారు. మరోవైపు కీర్తి సురేష్ తనకు తగ్గ పాత్రల కోసం చూస్తోంది అనేవారు ఉన్నారు. అలా అనుకుంటే తనకు తగ్గవి కాబట్టే కదా రివాల్వర్, రీటా, కన్నెవేడి వంటి మూవీస్ కు కమిట్ అయింది. మరి అవెందుకు అప్డేట్స్ లో లేవు అనే ప్రశ్నలు వస్తాయి. ఇవి కాక దసరా తప్ప ఈ 4-5 ఏళ్లలో తనకు సరైన హిట్ పడలేదు. మొత్తంగా తన గురించి రకరకాల వార్తలైతే వస్తున్నాయి, కానీ తను మాత్రం దేనికి రియాక్ట్ కావటం లేదు. సో ఇక ఈ రూమర్స్ ను లైట్ తీసుకుంటే బెటర్.